ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో, ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి, ఆ జీవి అందమైంది అని చెప్పింది. నాకు తెలిసిన నారాయణమూర్తి 40 సంవత్సరాలుగా, నాకు తెలిసి 40 సంవత్సరాలు, ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నాకు తెలియదు. నిరంతరం 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 ప్రజలు ప్రజలు ప్రజలు, అందున పేదవాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకి పడుతున్న కష్టాలు సుఖాలు, ఊరికే నటించటం, నటుడిగా వచ్చి నటించటం అనే కాకుండా ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు మై పీపుల్, టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, నాట్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, టు ది పీపుల్ ఆఫ్ యూనివర్స్. అటువంటి వ్యక్తి నారాయణమూర్తి. బహుశా నేను చూసి పూర్తిగా ఇంతవరకు చాలా కాలమైంది నేను సినిమా మొత్తం కూర్చుని థియేటర్లో ప్రివ్యూలు కానీ లేకపోతే సినిమా హాల్స్లో కానీ నేను చూడటం. కానీ ఈ సినిమాని ఎందుకు చూడాలనుకున్నానంటే, దర్శకుడు వేరు, ప్రొడ్యూసర్ వేరు, ఇంకొక టెక్నీషియన్స్ వేరు, ఇంకొకళ్ళు ఎవరెవరో ఎన్నో 24 శాఖల మంది కలిసి పనిచేసే పనంతా ఒక్కడే భుజాన కాడేసుకుని దాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి విధానాన్ని అద్భుతంగా సినిమా తీసి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు? మీకోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది, ఇందులో ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి. తండ్రి కూతురు, తండ్రి కొడుకు, ఆ తండ్రి చదివించి ఆ తండ్రి చేసినటువంటి త్యాగం, ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం, ఇలాంటి ఎమోషన్స్, ఆల్ ఎమోషన్స్ ఒక చోటికి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటుంది వాళ్ళ ఈ సొసైటీ అని, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ 50 ఏళ్ల క్రితం అనుకుంటా. కాబట్టి ఇవాళన్న మాట కాదది. దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి సినిమా తీసి మీకోసం, తన కోసం కాదు, తన ఈ చొక్కా, ఈ ప్యాంటు, అదే తన జీవితం మీకు అంకితం, అంతే. అది చివరి శ్వాస వరకు ఇంకా కష్టపడుతూనే ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ, చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే, ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్, మీరు ఏదో చెప్తారు. ఎట్లాంటి సినిమాలు? ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు, ఇల్యూజన్లో ఉన్న సినిమా కాదు, ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది, ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా. అందులో నిజాలుంటాయి, వెతుక్కోండి. అందులో బూతులుండవు, జీవితపు లోతులుంటాయి. చూడండి, వెతుక్కోండి, బావిలో బకెట్ వేసి తోడుకోండి. ఒక్కొక్కడు పడుతున్న బాధ చూడు. కొన్ని డైలాగ్స్ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే, ఒరే పెద్ద వాళ్ళకి కావాల్స్తే నాది కిడ్నీ కాదురా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అమ్మొచ్చు. పెద్దోళ్ళకి కావాలనుకోరా, బోళ్ళంత డబ్బు పెట్టుకుంటారు. ఏమిటా మాటలు! ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని, ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని, సినిమా కోసం తీసి, ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్, నాట్ ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మన కోసం కాదు, డబ్బు కోసం కాదు. సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి, ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మిన దాన్ని 100కి 100 పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన, యూనివర్సిటీ అనే సినిమా తీసిన నారాయణమూర్తి. ఈ సినిమా మీరు చూడండి, చూసి ఆనందించండి అనే పదం నేను చెప్పలేను. చూసి అర్థం చేసుకోండి, చూసి ఆచరించండి. నారాయణమూర్తి లాంటి మంచితనం, మానవత్వం పరిమళించిన నారాయణమూర్తిని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతోటి ఇంకా అద్భుతమైన సినిమాలు,
ఇంకా ఎన్నో 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 సమస్యల్ని బయటికి లాగి ఈ సినిమా చూస్తుండగానే ఇంకో సినిమా, ఇంకో ప్రాబ్లం, ఇంకో సమస్య. సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు. వివేకానందుడు అంటాడు, మ్యాన్ ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యలన్నిటి ఒక చోట పోత పోస్తుంది మనిషి. కాబట్టి హీ విల్ సాల్వ్ సమ్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ అండ్ he will leave the problems to his successors. They will take the problems, they will solve the problems, and they will go away. But solve the problem is unending chain. దాన్ని భుజానేసుకుని, అదే ఇందాక సినిమాలో కూడా ఒక సంభాషణలో చోట చెప్తాడు, పిల్లలందరూ యేసు ప్రభువులు అంటే యేసు క్రీస్తు సిలువను మోసినట్టు ఆ పుస్తకాల బరువు మోసుకుంటూ వెళుతున్నాడని, సమాజం బరువు మొత్తాన్ని భుజానేసుకుని మొయ్యాలి అనేటువంటి బాధతోటి, భావనతోటి, ఆలోచనతోటి మీ ముందుకొచ్చి మీకు సినిమాలు చూపించి ఆ సినిమా బాగుందని నలుగురు మెచ్చుకుంటే ఆనందపడి అదే ఆనందంతో ఆ చప్పట్లే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష ప్రమాణాలు అంటాడు. కాబట్టి అటువంటి ఆకలితో ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క జిజ్ఞాసని మీరందరూ మంచి ఊతాన్నిచ్చి, మంచి ఫలితాన్నిచ్చి, మంచి ఆదరణ చూపిస్తే ఇంకా 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 ఎన్నో మంచి సినిమాలు తీస్తాడని. ఇలాంటి యూనివర్సిటీ లాంటి సినిమాలే కాదు, ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ కన్ను రవిగానలతో కవిగాంచునయ్యాడని అంటాడు. సూర్యుడు కనిపించినటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి నిజంగా ఆ సినిమాలో చెప్తుంటే పేపర్ లీకేజ్ మామూలు విషయం అది. అబ్బా, అలాంటి పేపర్ లీక్ చదువు సంధ్య లేని నిజంగా ఆ పేపర్ రాయటం వల్ల వాడికి ఉద్యోగం వస్తుందనేమో కానీ అందులో ఒక చోట చెప్తాడు, వాడికి డాక్టరీ వృత్తి రాదు, వైద్యం చేస్తాడు. బిల్డింగులు కట్టడం రాదు, ప్రాజెక్టు కట్టడం రాదు, ఇంజనీర్ అవుతాడు. ఏమైపోతుంది? వేర్ ఇట్ కంట్రీ గోస్, ఈ దేశం ఏమైపోతుంది అనే తపన చాలా మందికి ఉంటుంది. ఏముందిలే, మనం ఏం చేయగలిగింది ఏముంది, అది చేయాలనుకుంటే ఎవరో ఆ ధైర్యం కూర్చొని చేస్తాడు, లేకపోతే లేదండి. ప్రతి వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు. నా వంతు సాయం నేను చెయ్యాలి అని తన వంతు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణమూర్తి. అందుకనే ఇలాంటి నారాయణమూర్తి లాంటి వ్యక్తులు, వీళ్ళు వ్యక్తులు కాదు, వీళ్ళు ఒక శక్తులు. వాళ్ళు నిరంతరం పోరాడేటువంటి ఇది. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మా గోదావరి భాషలో చెప్పాలంటే పులస చేపలు అంటే వాళ్ళు. పులస చేపకు చాలా వాల్యూ ఉంటుంది, విపరీతమైన ఖర్చు, అంత రేటు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒకసారి ఒళ్ళంతా గగ్గు పొడిచి, పాపం అయ్యో అమ్మాయి చచ్చిపోయింది, అయ్యో వాడిని అలా చంపేశారే, అయ్యో వీడిని ఇలా అని వీళ్ళ అకృత్య విన్యాసాలకి బలైపోయినటువంటి వత్సులు ఎంతోమంది మహానుభావులు, పిల్లలు, పసివాళ్ళు ఉన్నారే. వాళ్ళ కోసమైనా మీరు ఈ సినిమా చూడండి. మీరు ఒక్క ఆలోచన, అబ్బా నిజమే కదా, మనం కూడా ఇలా ఉండకూడదు. చూడండి, తండ్రి రారాని వీడు మాస్టారు సారీ చెప్తారు, మీరు సారీ కాదు, మీరు సారీ చెప్పి వెళ్ళిపోతే కుదరదండి అని ఆయన చేత డైలాగ్ చెప్పిస్తారు ఒక తండ్రి చేత. ఫంటాస్టిక్. ఏమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా